ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విజయోత్సవ సభలో గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్నామని, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సులను ఎమ్మెల్యే కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భర్తీకి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 1,50,000 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. మేము ఎన్నికల ముందు ఏ మాట అయితే చెప్పామో, ఏ డేట్ల ప్రకారంగా నింపుతామని చెప్పామో, గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని కనీసం ఊరుకో ఉద్యోగం ఇవ్వలేదు. ఊరుకో ఉద్యోగం దేవుడేరుగా కానీ రిటైర్డ్ అయిన 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపలేదు. మేము ఎన్నికల ముందు చెప్పాం, కేసీఆర్ కుటుంబం ఉద్యోగాలు బీకుతే తప్ప ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు రావని. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా, ఎన్నికలో మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా కేసీఆర్ ఉద్యోగాలు వేనాయి. నిరుద్యోగ యువతకు 51,900 ఉద్యోగాలు ఈరోజు నింపడం జరిగింది. గ్రూప్ 4లో 101 మంది భూపాలపల్లి జిల్లా నుండి ఈరోజు 3 బస్సులు జెండా ఊపాం. పెద్దపల్లికి గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నియామక పత్రాలు చేపట్టడం జరుగుతుంది. టీటీసీ బీఈడీ చేసిన వాళ్లకు 10,800 మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు వైద్యం కొరకు 7,900 మంది పోస్టులు ఇచ్చాం. ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఏ డేట్లయితే చెప్పామో ఆ డేట్ల ప్రకారంగా ఖచ్చితంగా ఖాళీలను నింపుతాం. నింపి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. కనుక ఈరోజు విద్యకు వైద్యానికి 2 కళ్ళ లెక్క గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చూస్తూ విద్యలో వైద్యంలో ఈరోజు ప్రాధాన్యతనివ్వడం జరుగుతూ ఉంది. ఆ సమ్మర్ హాలిడేస్లలో కూడా వాష్రూమ్స్ కానీ రిపేర్స్, డోర్స్, విండోస్ రిపేర్ చేసి జూన్ 12వ తారీఖు నాడు పుస్తకాలు ఇచ్చి, నోట్బుక్స్ ఇచ్చి, డ్రెస్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, మరి 12వ తారీఖు నాడు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వంలో పిల్లలు చనిపోయినా, రోడ్డెక్కి బాసరలో హాస్టల్ పిల్లలు నెలల కొద్ది ధర్నాలు చేసినా పట్టించుకునే దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నిచ్చినా ఈరోజు అధికార పార్టీని సంవత్సరమే అయినటువంటి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసినా నెలకు 6,500 కోట్లు మిత్తి గడుతూ సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ, ప్రజలకు ఫ్రీ కరెంట్ను అందిస్తూ, 10 లక్షల ఆరోగ్యశ్రీని ఇచ్చి, మహిళా సోదరుమణులకు ఫ్రీ బస్ పాస్ ఇచ్చి, 500 వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చి, భారతదేశ చరిత్రలో 23,000 కోట్లు రైతుకు 2 లక్షల చొప్పున రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సంవత్సరం లోపు 51,000 ఉద్యోగాలు ఇచ్చింది ఏకైక ప్రభుత్వం ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. భారతదేశ చరిత్రలో లెక్కలు తీయండి. కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించండి. మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు, నిరుద్యోగ యువత, బడుగులు, బలహీన వర్గాల ప్రజలు కూడా గమనించి రాబోయే 4 సంవత్సరాల్లో కూడా మిగులు ఉద్యోగాలను కూడా నింపుతాం. మిగులు హామీలను కూడా పూర్తి చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటాం.